వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. గౌరవ కౌన్సిలర్లకు మరియు మున్సిపల్ సిబ్బందికి విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మన ఈ సమావేశాన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నాము. సాంకేతిక నెంబరు కమిషనర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి, నా తోటి కౌన్సిలర్లకు, మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. మేడం, మా వార్డులో ఏకలవ నగర్కి వాటర్ రాలేదని కనీసం 4 సమావేశాల నుంచి చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు ఏదో అక్కడ పైప్ లైన్ వేశారంట, అది కూడా ఉపయోగం లేకుండా పోయింది మేడం. ట్యాంక్ నిర్మించారు, దాని పైప్ లైన్ 200 పైప్ లైన్ మెయిన్ రోడ్డు వరకు ఉంది, ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్డు వరకు. దాన్ని ఒక 100 మీటర్లు పెంచితే శేషం ఆయన థామస్ ఇంటి వరకు వేసేస్తే అక్కడ డిస్ట్రిబ్యూషన్ లైన్ ఇచ్చేస్తే అక్కడ ఏ ఇబ్బంది ఉండదు, డైరెక్ట్గా ఏకలవ నగర్కి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆ ఒక్క హెల్ప్ చేయండి మేడం త్వరగా. వాళ్ళు నీళ్ళు లేక బాగు చేస్తున్నారు, వాళ్ళ ఇంటి మీదకి వచ్చేస్తున్నారు. అది చాలా రోజుల సమస్య, మీకు చెప్తూనే ఉన్నాను. అది చేస్తే వాళ్ళకి ఇంకా నీళ్ళకి సమస్య ఉండదు మేడం. మీరు కూడా పరిశీలించండి ఒకసారి, దాన్ని త్వరగా చాలా టైం టేకింగ్ కాబట్టి అప్పటి వరకు మనము పైప్లైన్స్ మారుస్తారని అది అనుకోవడానికి లేదు. ఈ లోపు ఏం చేయొచ్చు పైపులు కూడా ఉన్నాయి మేడం, కేవలం మనం ఖర్చుల వరకే పెట్టుకుంటే అది త్వరగా అయిపోతుంది మేడం. అది మాత్రం ఎస్టీ కాలనీ వాళ్ళు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని మాత్రం త్వరగా చెప్పించండి మేడం. తర్వాత మా వాటిలో 3 కలవట్లు లేవు, వాటి వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చాలాసార్లు చెప్తూనే ఉన్నాం మేడం. అది ఈ అజెండాలో కూడా పొందుపరచలేదు. దాన్ని త్వరగా మీరైనా పరిశీలించండి మేడం ఒకసారి. అక్కడ ఎంత ఇబ్బందిగా ఉంది, స్కూల్ పిల్లలు వెళ్తున్నారు స్కూల్కి, అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు, పడిపోతారు అట్లా. అది మీరు ఒకసారి చూడండి మేడం, అది కూడా త్వరగా చూపించండి. వాటిలో కుక్కలు మనుషులు బండి మీద పోతా అంటే పైకి వచ్చేస్తున్నాయి, అవి వాటి భయానికి వీళ్ళు పడిపోతున్నారు మేడం. అది కూడా త్వరగా చేపించండి. రామారావు సార్ ప్రతిసారి ఆపరేషన్ చేపిస్తున్నారు పెంచడానికి చేపిస్తున్నారు, ఉంచడానికి చేపిస్తున్నారు, అర్థం కావట్లేదు. తర్వాత మేడం, మా వార్డులో 10 వీధులు కలుపుతూ ఒక పెద్ద రోడ్డు ఉంది మేడం. దాన్ని ప్రజలకి రాకపోకలకి ఇబ్బందిగా ఉంటే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కనీసం 400 మీటర్లు ఒకేసారి ఉదయ భాస్కర్ ఇంటి దగ్గర నుంచి తిరుపతి మెయిన్ రోడ్ నుంచి డబ్బా గోపి ఇంటి వరకు రోడ్ వేసాం మేడం మన ప్రభుత్వంలోని. దాంట్లో రోడ్డు ఇప్పుడు మన కౌన్సిల్, ఏ కౌన్సిల్ అయినా సరే రోడ్డు వెడల్పు చేయాలన్నా, రోడ్లు ప్రజలకు రాకపోకలకి ఇబ్బంది ఉన్నా ఎంక్రోచ్మెంట్ చేయడానికి మీ పరిధిలో జరిగిందా లేదు మీకు తెలిసినా మా కౌన్సిల్కి చెప్పలేదా? సంబంధం లేకుండా చేయొచ్చా మేడం ఎంక్రోచ్మెంట్స్? సరే మేడం, అది అంటే అది కౌన్సిల్ వేస్ట్ కదా. ఇప్పుడు రోడ్లకి ప్రజలకు ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు త్వరగా మీరు కౌన్సిల్స్ రండి, చైర్మన్ రండి, మీరు పరిశీలిద్దామని అడగచ్చు. వెంటనే వాళ్ళు వచ్చి నోటీసులు కూడా ఇవ్వకుండా కొట్టడానికి అధికారం ఉంటుంది. నోటీసులు అవసరం లేదు మేడం, ఎంక్రోచ్మెంట్స్ కొట్టడానికి లేదు, ఎంక్రోచ్మెంట్స్ మాత్రం నోటీస్ లేదు మేడం. సరే మేడం, ఇప్పుడు 80 మీటర్లు ఒక టర్ను, తర్వాత వచ్చి ఒకే రోడ్డు 200 మీటర్లు ఉంది మేడం, స్ట్రైట్ రోడ్డు. దాన్ని తర్వాత 120 మీటర్లు ఇంకో టర్న్ వస్తుంది మేడం, మొత్తం 400 మీటర్లు ఆ రోడ్డు. ఈ స్ట్రైట్ గా ఉండి 200 మీటర్ల రోడ్లోని అర్ధ చంద్రాకారంలో ఒక 40 మీటర్లు మాత్రమే సర్వేరు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి అధికారులు వచ్చి దానికి అర్ధ చంద్రాకారంలో 4 ఇళ్ళకి మార్కింగ్ ఇచ్చి వాళ్ళని భయప్రాంతం చేసేది ఎందుకు మేడం పేద ప్రజల్ని? ఇది గతంలో మేడం ఒక నిమిషం ఉండండి, గతంలో ప్రజాప్రతినిధులకు ఉన్న 4 పట్టాలు, ప్రజలకు ఇబ్బంది లేదు, రోడ్డుకి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న స్థలాన్ని గుర్తించి 4 పట్టాలు చేయించుకున్నారు. ఆ పట్టాలే పేదవాళ్ళు కొనుక్కున్నారు. ఆ పేదవాళ్ళు ఏదో కూలీ నాలి చేసి బర్రెలు అమ్ముకొని, బర్రెలు పాలు పిండుకొని ఇల్లులు కట్టుకుంటే ఈ రోజు వచ్చి వీళ్ళు పోలీసుల సిబ్బంది మధ్య రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి వాటిని మాత్రం కూల్చేశారు. ఖాళీ
సైడ్స్ కనీసం నోటీసులు కూడా ఇవ్వరా? లేదు మేడం. ఎంక్రోచ్మెంట్ నోటీస్ ఇవ్వరు అని చెప్పగలండి మేడం మీరు. మేడం ఇంతకుముందు మనకు సమావేశంలో ఎక్కడ ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి, రోడ్ క్లియర్ పబ్లిక్ పర్పస్ క్లియర్ అని చెప్పారు. దాని ప్రకారంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సారు మన సారు రెవెన్యూ తహసీల్దార్లు అందరూ మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో చెప్పడం అయింది మేడం. ఎమ్మెల్యే సారు చెప్పిన ప్రకారం జాయింట్ ఇన్స్పెక్షన్ చేసాం మేడం. డిసెంబర్ 2 స్టార్ట్ చేసాము. ఆ ఎంక్రోచ్మెంట్ అంతా ఎక్కడి వరకు అయితే ఎక్కడి నుంచి చేయమన్నాడు అక్కడి వరకు మేము మార్పులు చేసాం మేడం. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసాము. రెవెన్యూ మేము ఇద్దరం రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఎవరి సర్వే నెంబరు 69లో 2 తిరిగి సర్వే నెంబరు 163 ఇవి వాళ్ళ రికార్డు ప్రకారంగా దొంగ పొరపోకుండా మేడం వాళ్ళు చేయమని దగ్గర నుంచి మేము మార్పులు చేసాము. అంటే ఆ మధ్యలో మార్పుల వచ్చేసిన ప్రకారం డొంకపరంలోకి యాక్ట్ ప్రకారము ఏది నోటీస్ ఇచ్చే కొట్టాలి మేడం. నోటీస్ ఇవ్వకుండా ఏ చిన్న బుర్జు కూడా తొలగించకూడదు. మీకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం. నోటీస్ లేదు మేడం. గవర్నమెంట్ ల్యాండ్స్ అసలు పక్కనే ఆ రోడ్డు మేడం గారు చెప్పిన పట్టాలు కూడా మదన్ ఏమన్నా నెంబర్ చెప్పాను మేడం. సార్ ఇచ్చున్నాం సార్ మనకి రిపోర్ట్ ఇచ్చినారు మేడం. ఫేక్ పట్టాలు ఇచ్చున్నారు. ఎంఆర్ఓ ఇచ్చారా సార్ ఫేక్ పట్టాలని? అవునండి. అంటే పోర్చరీ చేసేసారా? ఏమన్నా సంతకం ఏమన్నా వాళ్ళు మోస అంటే అది కూడా వీళ్ళు కొని మోసపోయారేమో మేడం. అయితే హౌస్ సైడ్ పట్టాలు ఇచ్చినప్పుడు ఎఫ్ఎంబీలో మేడం ఆ రీతి పక్కన తహసీల్దార్ గారు ఫేక్ పట్టాలు మనకి రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని బట్టి చేసాను. ఇట్లా వాళ్ళు ఇచ్చారు మేడం. లేదు మేడం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు మన ఎంఆర్ఓ గారికి మన కమిషనర్ సార్ నుంచి పంపించాము. సార్ అవి ఫేక్ పట్టాలు అని చెప్పారు. వాళ్ళు పట్టాలు ఇచ్చి కట్టుకుని తెలుసో తెలియకో కొన్ని కట్టుకున్న ఇల్లులే మేడం అవన్నీ. వాళ్ళు కొన్నారు. అప్పుడు ఆ పేదలు మోసపోయి ఉంటారు. కానీ ఇప్పుడు మనకు అవసరం అయితే రోడ్డుకి ఇటు 6 అడుగులు అటు 6 అడుగులు తీసుకోండి. అక్కడ మేడం తీసుకోవాలి. కయ్యిలో కాళ్ళు అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నారు. మేడం మీటింగ్ పెట్టుకొని మీటింగ్ లో మార్గం ప్రకారం కనీసం గిన్నెలు కూడా కనీసం ఒక 5 నిమిషాలు టైం ఇచ్చినా గానీ మనిషికి ఒక వస్తువు ఎత్తి పెట్టి ఉండొచ్చు. మనిషికి ఒక వస్తువు ఎత్తి పెట్టి ఉండొచ్చు. అంత అమానుషంగా బిహేవ్ చేసి లేకుండా చేసే పనులకి వీటికి మాత్రం ఎందుకు?